ఏదైనా రహస్యం ఉంటే దాచుకుని నిజం చెప్తాడు గాని ఇలా కోపంగా ఎందుకు మాట్లాడతాడు? నీ ఆలోచన ఏమిటో కనీసం నాతో అన్నా చెప్పు. చెప్పను. నా ఆలోచనను ఆచరణలో పెట్టినప్పుడే మీకు తెలుస్తుంది. ఇది నా చివరి గుడ్ నైట్. అది నీకు తెలీదు. ఈ జన్మకు నిన్న రాత్రితోనే మీకు నాకు రుణం తీరిపోయింది. జానకి, ఆ ఫోన్ ఏంటో చూడు. హలో అమ్మా తరంగిణి. వదిన గారు, తరంగిణి పూజ చేస్తుంది. వదినా వదినా అది అది వదినా వదినా, ఏమిటి వదినా? వదినా అది అది ఏమైంది? ఏమైంది చెప్పండి వదినా. అది వదినా, ఏమిటి వదినా? ఏమైంది? అర్జున్ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఏమిటి వదినా? అర్జున్ ఇల్లు వదిలిపెట్టిపోవడం ఏమిటి? ఏమోనమ్మా, అర్జును మనందరినీ వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు. ఏమిటి అలా కంగారు గార్చావు? ఏమి లేదండి, ఏమి లేదు. ముందు మనం అమ్మాయి అత్తారింటికి వెళ్దాం రండి. అత్తారింటిగా? ఎందుకమ్మా, ఏం జరిగింది? ఏమి లేదు, అంతా అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందాం రండి. అమ్మా, ఏం జరిగిందో చెప్పమ్మా. అయ్యో, అక్కడికి వెళ్ళాక చెప్తానన్నానుగా, రండి వెళదాం. నాకు ఫోన్ ఇవ్వు, ఒకసారి మాట్లాడతానమ్మా. అక్కడికి వెళ్ళి మాట్లాడుతారా, రండి. అమ్మా అమ్మా, మా ఆయన ఎక్కడున్నారు? చెప్పమ్మా, మా ఆయన ఎక్కడున్నారు? నువ్వు చెప్పకపోతే నా మీద ఒట్టి. చెప్పమ్మా, చెప్పు. చెప్పమ్మా, మా ఆయన ఎక్కడున్నారు? అది అది ఆయన ఎవరితో చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోయారు. అమ్మా తరంగిణి, తరంగిణి. ఏమండి, ఏమిటండి ఇలా చేశాడు? మనం ఎవరికి ఏం పాపం చేశామండి? కవిత, వాడు ఉత్తరంలో ఏది వివరంగా రాయలేదు. ఒకవేళ పుట్టబోయే బిడ్డ గురించి బాధపడి వెళ్ళాడా? అర్థం కావటం లేదు. బిడ్డలకి ఏం కొదవండి? ఆ బిడ్డ కాకపోతే ఇంకో బిడ్డ పుట్టదా? కవిత, నువ్వు ఆ విషయం మర్చిపోయి మాట్లాడుతున్నావు. అవునండి, నా మతి పోతోందండి. వాడు ఎక్కడికి వెళ్ళిపోయాడో ఏమిటో. పోనీ పోలీసులకు రిపోర్ట్ ఇస్తారా? వద్దు, అలాంటిది ఏమొద్దు. ఒక నిమిషం. హలో, నేనే బాలాజీ. అంకుల్. మన అర్జున్. అర్జున్ అర్జునా? అర్జున్ ఏంటి అంకుల్?
ఆ, ఏం లేదు. అర్జున్ నీ దగ్గరికి ఏమైనా వచ్చాడా? అంకుల్ నా దగ్గరకా? రాలేదే. ఇంట్లో లేడా అంకుల్? లేడు. ఎక్కడికి వెళ్ళాడో ఇంట్లో చెప్పలేదా? లేదు బాలాజీ, చెప్పలేదు. అర్జున్, కనీసం బిడ్డ పుట్టే వరకైనా ఉంటావు అనుకున్నాను కదరా, కానీ బాలాజీ మాట్లాడమే. అంకుల్ ఏం లేదు అంకుల్. అంకుల్, అర్జున్ ఏదో పని మీద వెళ్ళి ఉంటాడు. మీరేం కంగారు పడకండి. నీకు ఫోన్ చేస్తే వెంటనే మాకు ఫోన్ చేయమని చెప్పు బాబు. అలాగే అంకుల్. అమ్మా కవితమ్మా, ఏడవకమ్మా, ఏడవక కవితమ్మా. నమస్కారం సార్. ఎవరు నువ్వు? ఎందుకు ఏడుస్తున్నావు? సార్ నా పేరు మల్లి. ఏ పని మీద వచ్చావు? ఎస్ఐ బాబు మీరే కాపాడాలి. లేలే నన్ను లేమా మీరే లేలే. కాపాడాలి. సరే విషయం చెప్పు. ఏం చెప్పమంటావు బాబు? ఆ ప్రిన్సిపల్ రాక్షసి నా జీవితాన్ని నాశనం చేసింది బాబు. బాధపడ బాధపడమ్మా. లోపలికి. కూర్చోమ్మా. పర్వాలేదండి. వివరంగా చెప్పు. నీకే భయం లేదు. చెప్తాను బాబు. నేను మిషన్ కుట్టుకుంటూ బ్రతికేదాన్ని. పెళ్ళైన 2 ఏళ్లకే మా వారు యాక్సిడెంట్లో చనిపోయారు. ఒంటరి బ్రతికైనా 4 జాకెట్లు కుట్టుకుంటూ బ్రతికేదాన్ని. ఒక రోజున ఆ ప్రిన్సిపల్ మనుషులు నా కాడికి వచ్చి, చూడు మళ్ళీ, ఈ పాత జాకెట్లో కుట్టుకుంటూ 10 పరకతో ఏం బ్రతుకుతావు? మా అమ్మగారికి దుబాయ్లో ఆఫీస్ ఉంది, అక్కడ ఆడవాళ్ళకంతా గోషాలు, అంచేత ఆ టైలర్స్కు అక్కడ చాలా డిమాండ్ ఉంది, నెలకు 25,000 దాకా ముట్టు చెప్తారు, అక్కడ ఉండటానికి ఇల్లు కూడా ఇస్తారని చెప్పారు. అంత దూరం నేను వెళ్ళలేను బాబు అన్నాను. పిచ్చిదానా, 2 ఏళ్లు పనిచేస్తే లక్షలు మిగులుతాయి, ఆ తర్వాత హాయిగా ఇక్కడే 10 మిషన్లు పెట్టి పెద్ద షాప్ పెట్టుకోవచ్చని ఆశ చెప్పారు బాబు. ఆశపడి సరే అన్నాను. ఆ మిషన్ అమ్మేసి పూరు గుడిసి సొమ్ము చేసుకొని వాళ్ళ చేతిలో పోసాను బాబు. ఆ తర్వాత ఏడవకమ్మా. జరిగింది చెప్పు. సెగ్గు విడిచి చెప్తున్నాను బాబు. నన్ను దుబాయ్ పంపి అక్కడ షేకులకు అమ్మేశారు. నన్ను ఒక ముసలి షేకు నానా హింసలు పెట్టి రోజు చేర్చేవాడు. రోజు తినటానికి తిండి కూడా పెట్టేవాడు కాదు. నానా నరకాన్ని చూపించేవాడు. దేవుళ్ళంటి ఓ మనిషి సాయంతో మళ్ళీ మన దేశం వచ్చాను. ఆ రాక్షసి మీద కేసు పెట్టారని, సాక్షిగా నేను కూడా పనికొస్తానని విని వచ్చాను బాబు. నిన్ను దుబాయ్ పంపిన వాళ్ళని గుర్తుపట్టగలవా? గుర్తుపడతాను బాబు. పైగా ఆ ప్రిన్సిపల్ నా చేత సంతకాలు చేయించుకుని పాస్పోర్ట్ అని ఇంకేదో వీసా అని అన్నీ ఇప్పించి విమానంలో పంపింది. దుబాయ్లో నిన్నెవరు రిసీవ్ చేసుకున్నారు? అక్కడ తెలుగు మాట్లాడే ఓ మనిషి విమానం దిగగానే వచ్చి, నువ్వేనా మల్లివి అన్నాడు. అవును అన్నాను. నన్ను కారులో పెద్ద బంగ్లాకు తీసుకెళ్లాడు. అక్కడికి వెళ్ళాకే తెలిసింది అదొక పెద్ద యమలోకం అని. ఐ సీ. ఆ బంగ్లా ఓనర్ పేరేంటి? ఆవిడ పేరు పూర్తిగా తెలియదు కానీ బడా షేక్ అని అందరూ పిలిచేవారు. ఆ బంగ్లా ఏ ఏరియాలో ఉందో తెలుసా? తెలుసండి, ఖలీల్ బేగ్లో ఉందండి.
నిన్ను మళ్ళీ ఇండియాకు పంపిన ఆ మనిషి ఎవరు? అక్కడే ఓ మార్వాడి షాప్ ఆయన ఉన్నాడండి, పేరు మంగీలాలు. ఆయనే పెద్దోళ్లతో మాట్లాడి నన్ను మన దేశం పంపారు. నిన్ను దుబాయ్కి పంపే ఏర్పాట్లు చేసినప్పుడు అన్నీ దగ్గరుండి చేసిన వాడి పేరు చెప్పగలవా? చెప్తానండి, నర్సింగ్ అండి. ఆ ప్రిన్సిపల్ వెనకే ఉంటాడు. మళ్ళీ జరిగినవి జరిగినట్టుగా ఇవన్నీ నువ్వు కోర్టులో చెప్పాలి. తప్పకుండా చెప్తానండి. దానికి ఉరి శిక్ష పడేలా చెయ్యాలి. శిక్షలు కోర్టు వేస్తుంది, నేను కాదు. అయినా నువ్వు నీకు జరిగిన అన్యాయం కోర్టులో చెప్తే తప్పకుండా ఆ ప్రిన్సిపల్కి జీవిత ఖైదు పడుతుంది. తప్పకుండా తప్పకుండా చెప్తానండి. తమరే నన్ను కాపాడాలండి. భయపడకు. ఏదైనా బెదిరింపులు వస్తే వెంటనే నాకు ఫోన్ చేయి, లేదా నేరుగా వచ్చి చెప్పు. వెళ్ళు. అలాగే బాబు, అలాగే. వెళ్ళకమ్మా, మీరు భయపడకుండా వెళ్ళండి. కొంచెం ఓర్చుకోమ్మా, కంగారు పడకండి. ఓర్చుకో. మెల్లగా కాసేపు ఓర్చుకోమ్మా. కొంచెం ఓర్చుకోమ్మా, కాస్త ఓర్చుకోమ్మా. బాధపడకు తల్లి, కాస్త ఓర్చుకో. ఓర్చుకోమ్మా, కాస్త ఓర్చుకో. డాక్టర్ గారు వచ్చేస్తారు. బాధపడకు. ఏమండి, భగవంతుడా, అమ్మా త్వరగా డాక్టర్ గారిని పిలవండమ్మా. అమ్మా ప్లీజ్ మా, మీరు ఏడవద్దు. పేషెంట్ డిస్టర్బ్ అవుతుంది. మీరు కొంచెం బయటకు వెళ్ళండి. వస్తున్నాయి అనుకుంటారమ్మా. మీరు బయటకు వెళ్ళండి ప్లీజ్. డాక్టర్ గారు వస్తారు. కాస్త దయచేసి బయటకు వెళ్ళండి. నేను చూసుకుంటాను. దయచేసి బయటకు వెళ్ళండి. నేను చూసుకుంటానమ్మా. వెళ్ళండి. కాస్త జాగ్రత్తగా చూడమ్మా. కూర్చోండి, మీరు కూర్చోండి. ఊరుకోండి అమ్మా, ఊరుకోండి. ఏం భయపడకండి. ఏం భయపడకండి. భగవంతుడా, కంగారు పడొద్దు. డాక్టర్ గారు వస్తారు. నేను పిలుచుకొస్తాను. డాక్టర్ గారు, తరంగిణికి ఉమ్మినీరు డిశ్చార్జ్ అవుతుంది. మీరు త్వరగా రండి సార్. అమ్మా ఎలా ఉందమ్మా? మీరేం భయపడకండి. డాక్టర్ గారు వచ్చేస్తారు కదా. ఓరి భగవంతుడా, ఏమండి అమ్మాయికి ఏమవుతుందో ఏమోనండి. నువ్వే కంగారు పడకు. పద పద. కూర్చో. ఏమండి, హలో బావగారు,
అమ్మాయికి నొప్పులు వస్తున్నాయి. ఇంకా సేపట్లో ప్రసవం జరగచ్చు. మీరు చెల్లెమ్మ వెంటనే బయలుదేరి వస్తారుగా? అలాగే వచ్చేస్తున్నాం. ఆ, ఆ. వస్తున్నారు. ఏమైంది? కోడలు ప్రసవిస్తుందట. రండి త్వరగా హాస్పిటల్కి వెళ్దాం. వచ్చారా బాబు? బిడ్డ తలడిల్లిపోతుంది. దాని బాధ చూడలేకపోతున్నాం. నా బిడ్డని కాపాడండి. భయపడకండి అంకుల్. డాక్టర్ విజయ గారు కూడా వచ్చారుగా. తరంగిణి క్షేమంగా ప్రశ్నిస్తుంది. డాక్టర్ ప్లీజ్. నేను చూసుకుంటాను కదా, భయపడకమ్మా. బాబు నేను లోపలికి వెళ్ళొచ్చుగా? వద్దా ఆంటీ, అక్కడ డాక్టర్ గారు నర్సుతో అటెండ్ అవుతారుగా. ఇతరులుంటే డిస్టర్బెన్స్. మీరు ఇక్కడే ఉండండి. కూర్చుంటారు బాబు. కన్నబిడ్డ కష్టపడుతూ ఉంటే మీరు కంగారు పడుతూ డాక్టర్లని ప్రశ్న వేస్తూ ఉంటారు. అది డిస్టర్బెన్స్. నా మాట వినండి ఆంటీ, ఏం ప్రాబ్లం ఉండదు. నేనున్నానుగా. సార్, డాక్టర్ విజయ్ గారు మిమ్మల్ని అర్జెంటుగా రమ్మన్నారు. అలాగే వస్తున్నాను. అలాగే సార్. బాబు కంగారు పడకండి ఆంటీ, ఇక్కడే ఉండండి, వస్తాను. ఏమండి? నాకెందుకో భయంగా ఉందండి. ఏం భయలేదు. బాబు తరంగిణికి ఎలా ఉంది? వదినా బాలాజీ వచ్చాడా? వచ్చారు. ఇప్పుడే లేడీ డాక్టర్ గారు పిలిస్తే లోపలికి వెళ్ళారు. అంకుల్, బాలాజీ తరంగిణికి ఎలా ఉంది? న్యాచురల్ డెలివరీ అనుకున్నాం, కానీ పరిస్థితి చేయి దాటిపోయింది. సిజేరియన్ చేసి బిడ్డను తీయాలి. అమ్మా తరగడే. అమ్మా అమ్మా. భయపడకమ్మా, ఈ రోజుల్లో సిజేరియన్ చాలా సాధారణమైంది. అవునండి, భయపడకండి. నార్మల్ డెలివరీ కంటే ఇదే మంచిదని ప్రూవ్ అయింది. పైగా పూర్వంలాగా కడుపంతా కొయ్యరు. అలా అయితే ఆపరేషన్ చేయండి. ఆపరేషన్ చేసే ముందు భర్త అంగీకార సంతకం కావాలి. వాడు ఎక్కడున్నాడో సంతకం మీరు చేయండి. తరంగిణిని ఆపరేషన్ థియేటర్కి షిఫ్ట్ చేయండి. ఓకే సార్. అంకుల్, మీరేం కంగారు పడకండి. బావగారు కూర్చోండి. సిస్టర్,
పాపం తీసుకెళ్లి స్నానం చేయించి ఉయ్యాల్లో పడుకో. సరే డాక్టర్. నాన్న ఇక్కడే ఉండు నాన్న. బుజ్జి నాన్న ఇక్కడే ఉండు. నాన్న